హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఒక్కోసారి ఒక్కో స్టార్కి అలాగే స్టార్డమ్ తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని మూవీస్ ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడుతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. తాజాగా వివాదాస్పదంగా మారినటువంటి శ్యాంబాబు క్యారెక్టర్ అందరికీ తెలుసు. నేను ఈ శ్యాంబాబు పేరు చెప్పిన వెంటనే మీకు బ్రో సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే హిట్ టాక్ కూడా తెచ్చుకుంది, మనకు తెలుసు. మరి ఇటువంటి బ్రో సినిమా తరువాత ఆ సినిమాలో ప్రత్యేకించి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ చేసినటువంటి ఈ క్యారెక్టర్, అందులో బ్రో సినిమాలో ఆయన చేసిన శ్యాంబాబు అనేటువంటి పాత్ర మాత్రం నిడివి ఎంతసేపో మనందరికీ తెలుసు, మూవీ చూసిన వాళ్ళం కాబట్టి. 1 నిమిషం 5 సెకండ్ల వరకు ఉంటుంది. ఐ థింక్ చాలా చిన్న నిడివిలో, తక్కువ నిడివిలో వచ్చినటువంటి ఆ పాత్ర చాలా ఆయన సినిమా కెరీర్ని ఎక్కువగానే ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రీసెంట్గా చేసినటువంటి ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్కి కొనసాగింపుగా సుమారు 2 గంటల పాటు ఒక సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉండేలా ఒక ప్రముఖ రచయిత దర్శకులు తీర్చిదిద్దుతున్నారట. ఆ సినిమా టైటిల్ ఏమిటో తెలుసా? శోభన్ బాబు. ఈ పేరుతో ఒక మూవీ వస్తోంది. ఆ మూవీకి సంబంధించి అందులో పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ శోభన్ బాబు అనే పేరుతో వస్తున్నటువంటి ఈ మూవీలో పృథ్వీ క్యారెక్టర్ శ్యాంబాబు. మరి ఈ క్యారెక్టర్ నిడివి ఇంచుమించు 2 గంటల పైగా ఉంటుంది. అంటే దాదాపు సినిమాలో ఎక్కువసేపు ఉంటుందట. ఈ విషయాన్ని పృథ్వీయే స్వతహాగా తానే స్వయంగా ఒక సెల్ఫీలో చెప్పడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఇది వైరల్ అవుతోంది. మొత్తానికి పృథ్వీ ఎన్ని క్యారెక్టర్లు చేసినా కూడా అప్పుడెప్పుడో ఖడ్గన్ సినిమాలో చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎలా అయితే పాపులర్ అయ్యి ఆయన కెరీర్ని ఇంతవరకు ఒక మంచి ఆర్టిస్ట్గా, మంచి కమెడియన్గా తీర్చిదిద్దుతూ తీసుకొచ్చిందో, ఇప్పుడు ఇంకిక్కడి నుంచి బ్రో కూడా నన్ను వేరే లెవెల్కి తీసుకెళ్తోంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ వీడియో అయితే హల్చల్ చేస్తోంది. పృథ్వీరాజ్ మాత్రం ఇప్పుడు త్వరలో చేయబోయేటువంటి మూవీలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇస్తున్నారు నాకు ఒక ప్రముఖ రచయిత దర్శకులు. బట్ ఇంకా నేను పేరు వెల్లడించను, కానీ మూవీ నేమ్ మాత్రం శోభన్ బాబు అని కూడా చెప్పడం జరిగింది. మనం చూసాం బ్రో మూవీలో ఆయన క్యారెక్టర్, అండ్ ఆ క్యారెక్టర్ చేసినటువంటి ఇంపాక్ట్ కూడా మనకు తెలుసు. ఆ తరువాత చెలరేగినటువంటి పొలిటికల్ దుమారం కూడా మనకు తెలుసు. దాన్ని మొత్తం ఒక పెద్ద ఇష్యూగా చేసి మొత్తం పొలిటికల్ సర్కిల్లో కూడా చాలా పెద్ద చర్చ నడిచింది. దానికి సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని కథనాలు, అలాగే కథలు నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక 2 రోజుల క్రితం వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీని అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకని చెప్పేసి, బహుశా ఈ బ్రో మూవీకి సంబంధించింది అని కూడా మొత్తం అంతా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తానికి ఇన్నాళ్ళ నుంచి తాను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే, బ్రో మూవీలో చేసిన అతి చిన్న నిడివిగల ఈ పాత్ర మాత్రం మరో ఎత్తు అంటూ కూడా పృథ్వీ తన అభిప్రాయాల్ని నెటిజన్స్తో పంచుకోవడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనా కూడా కొద్దిమంది ఆర్టిస్టులకి కొన్ని క్యారెక్టర్లు అలా లైఫ్లో టర్నింగ్ ఇచ్చుకుంటూ ఉంటాయి. ఆ స్థాయిలోనే ఇప్పుడు నాది కూడా అలా బహుశా సినిమా కెరీర్లో ఒక మంచి టర్న్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒక సినిమాలో చేసిన ఒక చిన్న నిడివిగల క్యారెక్టర్ చూసి అదే క్యారెక్టర్ కొనసాగింపుగా అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కూడా సీనియర్ నటుడైన పృథ్వీ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వార్త అయితే వైరల్ అవుతోంది. ప్రస్తుతానికి పృథ్వీ చేయబోయే ఆ మూవీ అండ్ ఆ మూవీలో డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఎలా ఉంటుంది అని అప్పుడే చర్చ కూడా మొదలైపోయింది. నెట్టింట్లో ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. చూడాలి రాబోయే శోభన్ బాబు అనేటువంటి సినిమాలో నిజంగా ఆయన క్యారెక్టర్ 2 అవర్స్ వరకు ఉంటుందా, ఈ రచయిత దర్శకులు దాన్ని అలా తీర్చిదిద్దారా, అసలు దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా బ్రో మూవీ తర్వాత పృథ్వీ దశ తిరిగినట్టే అని చెప్పచ్చు.